92వ దావీదు కీర్తన 13లో వాక్యం చదివిస్తుంది. యెహోవా మందిరంలో నాటబడిన వారైతే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. మనం దేవుని మందిరములో నాటబడాలి. ఆయన వాక్యము హృదయమనే మన మందిరంలో నాటబడినప్పుడు ఆయన ఆవరణములలో వర్ధిల్లుతాము. ఎప్పుడైతే ఆ యొక్క నాటబడినటువంటి విత్తనం ఫలిస్తుందో, మనము ఏ స్థలంలో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, దేవుని ఆవరణంలో ఉన్నా, గృహంలో ఉన్నా ఫలించేవారుగా మనం ఉంటాము. అదే ప్రతిఫలాలు గల చెట్టు. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువల వారు నాటబడిన ఆకు వాడక పచ్చని చెట్టు వలె ఫలించే ఏ రీతిగా ఉంటామో మనము కూడా యెహోవా మందిరములో నాటబడిన వారే ఆయన ఆవరణములలో వర్ధిల్లేటట్టు ఫలించేటట్టు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన మహిమలో ఫలించేవారుగా, ఆయన మహిమపరిచేవారుగా, ఆయన కొరకు జీవించేవారుగా మనం ఉండాలని మనము వడంబడిక ఈ నూతన సంవత్సరంలో చేసుకుని ఆయన కొరకే జీవిద్దాం. ఆమేన్.